హాయ్ ఎవ్రీబడి. మీరు థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వీడియో చూడడానికి వచ్చినట్లయితే వీడియో అనేది చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి. అప్పుడే మీకు వీడియో అనేది చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎలాంటి ఫిట్‌నెస్ రిలేటెడ్ వీడియోస్ చేసినా మీ దాకా వస్తాయి. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మీ యాప్స్ అనేవి కంప్లీట్‌గా ఎలివేట్ కావాలంటే ఏమేం చేయాలనేది 5 టిప్స్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ టిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మిస్ అవ్వద్దు. సో, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి వర్కౌట్స్ అండ్ కార్డియో. మనం జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయడం వల్ల మనకి ఎక్కువగా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. దానివల్ల మన ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. సో, మీరు జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ వర్కౌట్ సెక్షన్ అయిపోయాక అండ్ కార్డియో చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి సింపుల్‌గా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. మీరు కార్డియో చేయడం వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యి మన ఫ్యాట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. హెల్తీ డైట్. మనం డైట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం 60% అనేది లీన్ ప్రోటీన్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి. మనకి లీన్ ప్రోటీన్ సోర్సెస్ అంటే మనకి ఫిష్ వస్తది, చికెన్ బ్రెస్ట్ వస్తది, అండ్ ఎగ్ వైట్స్ ఉంటాయి, అండ్ వే ప్రోటీన్ ఉంటది, ఇంకా ఎక్సెట్రా. దాంతో పాటు మనం కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి. అంటే మనకి ఒక 30% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అండ్ మిగిలిన 10% కూడా హెల్తీ ఫ్యాట్స్ అనేది యాడ్ చేయాలి. ఈ కంప్లీట్ మీల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. అండ్ దీంతో పాటు మనం క్యాలరీ డెఫిషియట్ అనేది కూడా చేయాలి. మనం క్యాలరీ డెఫిషియట్ ఎలా చేయాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే ఇస్తున్నాను. వీడియో అనేది ఒకసారి పాజ్ చేసి పర్ఫెక్ట్‌గా ఇమేజ్‌ని అబ్జర్వ్ చేసి మీరు క్యాలరీ డెఫిషియట్ అనేది క్రియేట్ చేయాలి. దానివల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. సో, మీరు క్యాలరీ డెఫిషియట్‌తో పాటు మీ వాటర్ ఇంటేక్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీరు వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవడం వల్ల మీ బాడీ అనేది డైజెషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ మీరు ఓవరాల్ హెల్త్ అనేది కూడా చాలా బావుంటుంది. సో, ఇది మనకి ఫ్యాట్ లాస్‌లో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ మన థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్. మనకి ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకంటే మీరు బిగినర్ స్టేజ్‌లో మీరు వెయిట్స్ అనేది తక్కువగా వేస్తారు. సో, దానివల్ల మనకు తక్కువ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో, అలా అని చెప్పి వెయిట్స్ అనేవి ఎక్కువ వేస్తే మీకు ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, మీరు అది డే బై డే అనేది ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యి అండ్ మన ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చాలా మంది ఏం చేస్తారంటే 1 వీక్ చేస్తారు, 1 వీక్ మానేస్తారు. అలా అయితే ఎప్పుడు చేయకూడదు. దానివల్ల మనకి ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. సో, మన బాడీకి తెలియడానికే ఫస్ట్ 3 మంత్స్ అయితే పడుతుంది. సో, అప్పటిదాకా మనం కంటిన్యూ అవుతామంటే అవ్వము. సో, మనకి ఫ్యాట్ లాస్ ఎలాగవుతుంది? అవ్వదు. సో, మీరు కంటిన్యూగా అయితే చేయడానికి ట్రై చేయాలి. సో, మనకి పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనకి చాలా మంది ఏం చేస్తారంటే సంవత్సరాలు వర్కౌట్ చేస్తారు. కాకపోతే ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఎందుకు రిజల్ట్ ఉండదు అంటే మనం వర్కౌట్ చేస్తాం బానే ఉంటది. అండ్ ఇంటికి వెళ్లి మనం డైట్ తీసుకుంటామంటే డైట్ తీసుకోము. కానీ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటామంటే రెస్ట్ తీసుకోము. ఈ 3 కంప్లీట్‌గా ఎప్పుడైతే మీకుంటాయో అప్పుడే మీ రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. సో, ఎన్ని సంవత్సరాలు చేసామనేది కూడా ఇంపార్టెంట్ కాదు. మనం ఈ 3 ప్రాపర్‌గా చూసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనకి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అండ్ డైట్ అండ్ రెస్ట్ అనేది కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది. చాలా మంది మెయింటైన్ చేయకుండానే మానేస్తారు. సో, మీరు ఓపికతో చేయడానికైతే ట్రై చేయండి. మీ ఫ్యాట్ లాస్ అనేది కూడా అవుతుంది. మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి యాబ్స్ ఎక్సర్‌సైజ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ యాబ్స్ అనేవి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో, అలా ఎప్పుడు చేయకూడదు. మన యాబ్స్‌ని ట్రైన్ చేస్తూ మన ఫుల్ బాడీ వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. దానివల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో, మనకి ఫ్యాట్ లాస్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, మీకు యాబ్స్ ఎక్సర్‌సైజ్ అనేది ఏం చేయాలో తెలియకపోతే నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే యాబ్స్ ఎక్సర్‌సైజ్ అయితే ప్లే చేస్తాను, చూసేయండి. సో, వీడియో అనేది చివరి వరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యే ఉంటుంది. సో, మీకు గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ కూడా చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.